హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసలు టాపిక్ ఏంటంటే నేను మొన్న 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఆగస్ట్ 15కి. ఒకటేమో డబల్ స్మార్ట్, ఇంకోటేమో మన రవితేజ గారిది మిస్టర్ బచ్చన్. సినిమాలు 2 బాగాలేవు, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. దానికి రివ్యూస్ కూడా ఇచ్చినారు, నేను దానికి ఓకేనే. రివ్యూస్ అంటే సినిమా బాగాలేదంటే బాగాలేదు, ఇది ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది అంటే చెప్పినారు, ఓకే అంతా బాగుంది. బట్ మళ్ళీ దాన్ని సపరేట్గా ఏం చేస్తున్నారంటే పూరి జగన్నాథ్ గురించి, మన హరీష్ శంకర్ ఆయన గురించి, ఇట్లా ఇంకా కొంతమంది డైరెక్టర్స్ని తీసి వీళ్ళ పల్స్ అయిపోయింది, వీళ్ళ వీళ్ళ అయిపోయింది, ఇంకా వీళ్ళ తీయలేరు సినిమా, వీళ్ళ జ్యూస్ అయిపోయింది అనుకుంటా కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే మొత్తం నెగిటివ్గా అది చేస్తుంది. నేనేమన్నా అంటే ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా గురించి మాట్లాడే రైట్ మనకు ఉంటుంది, రివ్యూ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాళ్ళు ఫ్యూచర్లో ఏమేస్తారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు అదే ఛానల్ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అందరు వచ్చి ఏమంటారు, అసలు మీకు పూరి జగన్నాథ్ గురించి తెలియదు, ఆయన పాస్ట్లో ఒక రేంజ్లో ఉంటుండే మూవీస్ అదే ఇది అని చెప్తారంటారు. ఆయన ఏమంటాడు దానికి, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఇప్పుడు ఏం తీసిండు అది కావాలంటుండు. మరి అదే పర్సన్ ఇప్పుడేది తీసిండో అది చూడాలి, కానీ ఫ్యూచర్ది ఎందుకు చెప్తున్నాడు? ఫ్యూచర్లో ఈయన తీయలేడు, ఈయన జ్యూస్ అయిపోయింది అది ఇది అయిపోయింది అని ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ తీయచ్చు. ఒక డైరెక్టర్ కంటిన్యూస్గా హిట్సే కొట్టాడు, అట్లానే కంటిన్యూగా ఫ్లాప్సే కొట్టారు. అంటే మనం చెప్పలేము, ఫస్ట్ థింగ్ మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఆ వేణుస్వామి ఆయన ఎట్లా అయితే ప్రిడిక్షన్ చేసి జైల్లో పడ్డాడో అట్లా అయిపోతుంది. వీళ్ళు కూడా ప్రిడిక్షన్స్ ఎందుకు చేస్తారు? అసలు నీకు ఈ మూవీ ఎట్లుంది చూసినావా, అయిపోయిందా, కథం, మళ్ళీ ఫ్యూచర్ అవన్నీ ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? సో దీన్ని నాకు ఇది నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే అట్లా మీరు ఏ డైరెక్టర్ ఎందుకు, పూరి జగన్నాథే ఎగ్జాంపుల్. ఆయనకి ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా మళ్ళీ హిట్ కొట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోకిరి ముందు సూపర్ ఫ్లాప్ ఉండే, కానీ పోకిరి తీస్తాడు ఆ డైరెక్టర్, పోకిరి తీస్తాడని మీరు అనుకోరా? లేదు కదా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ముందు కూడా ఫ్లాప్ ఉండే, మళ్ళీ హిట్ కొట్టాడు. అది బిజినెస్ మ్యాన్ మూవీ తీసిన డైరెక్టర్ నెక్స్ట్ ఏదో డొక్కు సినిమా తీస్తాడని మీరు అసలు గెస్ చేసి ఉంటారా? తర్వాత ఫ్లాప్ మూవీ తీసిండు, మళ్ళీ టెంపర్ ముందు నార్మల్ మూవీసే, మళ్ళీ టెంపర్ పెద్ద హిట్ అయింది. అట్లా అసలు ప్రెడిక్షన్ అనేదే చేయలేరు. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నారు, ట్రైలర్ చూసి మూవీ అనేది హిట్ అవుతుందా, షూర్ షాట్ రాడు అది ఇది అంటున్నారు కదా. అదే పర్సన్ కల్కి చూసినప్పుడు, కల్కి ట్రైలర్ అవన్నీ చూసినప్పుడు బాగాలేవన్నాడు, మూవీ చూసి ఆయన్నే మళ్ళీ పొగిడిండు. ఆయన మూవీ ట్రైలర్ బాగాలేకపోయినా, ట్రైలర్ వరస్ట్ అనిపించినా కానీ ఆయన సినిమా చూస్తాడు. ఎందుకు చూస్తాడంటే డబ్బులు వస్తున్నాయి ఆయనకి, యూట్యూబ్లో పెట్టడం వల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆయన చూస్తాడు. మరి అదే పర్సన్ సినిమా ట్రైలర్ బాగాలేదు, చెత్తలా ఉంది, షూర్ షాట్ అన్నప్పుడు ఆయన సినిమా పోవాల్సిన అవసరం ఏంది? సేమ్ అట్నే మనం ఏంటంటే మన ఒపీనియన్ ప్రకారం నువ్వు సినిమా రివ్యూ వచ్చినాక నువ్వు డిసైడ్గా, బట్ ట్రైలర్ చూసి నువ్వు పోవాలా వద్దా నువ్వెట్లా క్యాన్సిల్ చేసుకుంటావు? సో అందుకనే ప్రతిదీ కరెక్ట్ కాదు ఎవరు చెప్పినా కానీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి హరీష్ శంకర్ గురించి ఆయన ఏం చెప్పినా అంటే, మన ఏమంటారు, ఆయన ప్రీవియస్ సినిమాలు గుర్తుపెట్టుకునేవి ఏమున్నాయంటే ఓన్లీ గబ్బర్ సింగ్ ఒకటే అంటున్నారు. ఆయన రీమేక్ కాకుండా నార్మల్గా మిరపకాయ సినిమా తీసిండు. సేమ్ ఇదే పర్సన్, షాక్ తీసిన పర్సన్ మిరపకాయ తీస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉంటావా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ తీసిండు. దాని తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసినాడు. దాని ముందేం సినిమా తీసిండు, ఎన్టీఆర్తో రామయ్య వస్తాయా తీసిండు, అది ఫ్లాప్ అయింది. మరి ఇది హిట్ అయింది కదా, అది హిట్ అయినాక మళ్ళీ ఇంకో ఫ్లాప్ వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఎవరైనా ఉన్నారు, 5th క్లాస్ వాడు ఫెయిల్ అయ్యిండు, లేకపోతే 9th క్లాస్ ఫెయిల్ అయ్యిండు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అని నువ్వు ఫిక్స్ అయిపోయి చదువు మానిపించేస్తావా? మానిపించవు కదా. వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. నువ్వు ఫస్ట్ థింగ్ పూరి జగన్నాథ్ని ఎంకరేజ్ చేయాలి. ఆయన చెత్త సినిమాలు తీసిండేమో, దానికి మనము కౌంటర్ వేసే అది మనకు ఉంది, మన ఆ హక్కు ఉంది. బట్ నెక్స్ట్ వేస్ట్, ఇక ఏం తీయడేడు, వాడు ఫెయిల్ అని నువ్వు ఆడనే ఒక మనిషిని అది చేసేస్తున్నావు. నువ్వు ఇంట్లో సిచ్యువేషన్స్ ఇట్లనే వస్తే నీ యూట్యూబ్ ఛానల్లోనే ఒకరోజు నువ్వు వీడియో కరెక్ట్ పెట్టకపోతే నెక్స్ట్ నువ్వు ఇక వేస్ట్ అని అనేస్తావా? వేరే వాళ్ళు ఏమన్నా అన్నా నువ్వు తీసేస్తావా? మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటావు కదా మంచి ఎదిగే వారికి. సేమ్ వాళ్ళు అంతే. ఈ ఇద్దరు డైరెక్టర్లనే కాదు, చాలామంది డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ తమిళ్లో కానీ ఎక్కడైనా చాలామంది ఉన్నారు. హిట్ తీసిన వాళ్ళు ఫ్లాప్ తీసిన వాళ్ళు హిట్. మణిరత్నం ఎప్పుడో వచ్చిన డైరెక్టర్, ఆయన ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఆయన సినిమాలు తీస్తుండు, ఫ్లాప్ అవుతున్నాయి, మళ్ళీ హిట్ వస్తుంది, ఫ్లాప్ అవుతున్నాయి, అప్స్ అండ్ డౌన్ రెండు చూస్తుండే కదా. అట్లుండాలి, అంతేగాని మీరు కంప్లీట్గా ఇంకోసారి మాత్రం ఇట్లా ఫ్యూచర్ ఇలా అయిపోయింది అట్లా అనే రైట్ ఎవ్వరికి లేదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇది కరెక్ట్ అనిపించుంటే ప్లీజ్ వీడియో ఫుల్గా చూసినారు అనుకుంటున్నాను, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఏమైనా తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.